ఆగస్టు 10, 2025 నుండి 20 ఆగస్టు 2025 వరకు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి యొక్క రాశిఫలాలు చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, నిరుద్యోగులకి, గృహిణులకి, వ్యాపారస్తులకి, ఆర్థిక సంబంధమైన విషయాలు, విదేశీయానం, అదేవిధంగా ఆరోగ్యం, వారాలు అంటే ఫేవరబుల్ అని మీకు అనుకూలంగా ఉన్నటువంటి వారాలు, సంఖ్యలు మరియు తేదీలు ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. తులా రాశి అధిపతి వచ్చి శుక్రుడు అండి. తులా రాశి వారి విద్యార్థులకు చూస్తే ఇక్కడ వీరికి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి తపన బాగా పెరుగుతుంది, గైడెన్స్ బాగా లభిస్తుందని చెప్పవాలండి, తోడ్పాటు ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఆ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మీకు కూడా తపన ఉంటుంది. కాబట్టి విద్యలో ముందడుగు వేయడానికి బలమైన అవకాశాలు ఉంటాయండి. మరి ఈ యొక్క తులారాశి వృత్తిలో ఏ విధంగా ఉంటుందంటే మంచి నిలకడ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, కన్సిస్టెన్సీ తోటి ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. మీ యొక్క నేబర్స్, కొలీగ్స్ కూడా బాగా సహకరిస్తారు వృత్తిలో అని చెప్పవచ్చు ఈ యొక్క తులారాశి వారికి ఈ 10 రోజుల పాటుగా. మరి గృహిణులకు చూస్తే కుటుంబ సభ్యులతో గడపడానికి మంచి సమయం అండి. సో హ్యాపీగా ఉంటారు, ప్రాస్పరిటీ తోటి ముందుకు వెళ్తారు. ఎందుకనంటే తులారాశి నుండి చతుర్థాన్ని ఈ యొక్క రవిబుధ గ్రహాలు చూస్తూ ఉంటారు. కాబట్టి సో సంతోషకరమైన వాతావరణంలో మీరు లైఫ్ లీడ్ చేస్తారు అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క తులారాశి నిరుద్యోగులకి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో, కొలువు కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారి కోసం అనుకోకుండా ఏదైనా సడన్గా అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. గతంలో ఏదైనా ఒక కంపెనీకి అప్లై చేసి వదిలేసి ఉంటారు, సో మీకు కాల్ రావటము, సో ఇట్లాంటివి కొన్ని సడన్గా అనుకోకుండా అవకాశాలు మీకు తలుపు తట్టే అవకాశం కూడా కనపడుతూ ఉందని చెప్పాలి. మరి విదేశీయానం చూస్తే ముఖ్యంగా ఏంటంటే ఆలస్యం అవుతుందండి. మీరు చేసే ప్రయత్నాలు కానీ మీరు పెట్టే ఎఫర్ట్స్ కొంచెం లేట్ అయినా కూడా అల్టిమేట్గా పాజిటివ్ ఫలితం ఇస్తుంది. కాకపోతే ఓపికతోటి, పేషెన్స్ తోటి ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. మరి వ్యాపారస్తులకు చూస్తే కొంత రికవరీ జరగవచ్చు, లాభం ఊహించిన స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రకంగానే మీ లాభం కూడా ఉండే అవకాశం అయితే కనపడుతూ ఉంది. ఎందుకయ్యానంటే ఈ యొక్క కుజుడు ద్వితీయ వ్యాపారపతి సప్తమాధిపతి అయిన వ్యయంలో ఉన్నారు. సో ఆయన రవి నక్షత్రం మీద, చంద్ర నక్షత్రం మీద ఉంటారు. కాబట్టి 10, 11 స్థానాధిపతి నక్షత్రాల మీద ఉంటారు. కాబట్టి సో అనుకున్న విధంగానే మీకు కాస్త పాజిటివ్గా ఉంటుందని చెప్పాలి. మరి తులారాశి వారికి వారి యొక్క ఆదాయ స్థితి చూస్తే ఖర్చులు పెరిగిన ఆదాయం అనేది తోడ్పాటు చెందిస్తుందండి. ద్వితీయ సప్తమాధిపతి కుజుడు 12లో ఉన్నాడు, కానీ వివిధ ఆదాయ మార్గాల ద్వారా ధన రాబడి ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉంటుంది, లోటు బడ్జెట్ అయితే ఉండదు, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో వృధా ఖర్చులు ఏమైనా ఉంటే కనుక మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. మరి వారాల పరంగా చూస్తే శుక్రవారం కాస్త ఫేవరబుల్గా ఉంటుంది. సో మంగళవారం కూడా మీరు అనుకూలంగా తీసుకోవచ్చు. సంఖ్యలు కనుక చూస్తే